ప్రియమైన ప్రేక్షకులకు ప్రియ ప్రభు రక్షకుడైన క్రీస్తు ప్రభు పేరట ప్రేమతో వందనములు మరియు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. అనేక ప్రేక్షకులు అడుగుచున్నటువంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసినదిగా ఈ కార్యక్రమమును బైబిల్ ట్రూత్స్ లేక బైబిల్ సత్యములు అనే కార్యక్రమమును మీ ముందుకు మేము అందిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమములో మనకు వర్తమానములు అందించబోవారు రెవరెండ్ మనోహర్ ప్రదీప్ గారు, ఎంటీహెచ్, ద యునైటెడ్ ట్రినిటీ చర్చి బెంగళూరులో వీరు సేవ చేస్తూ మరలా బెతెస్దా బైబిల్ సెమినరీకి ప్రిన్సిపల్గా వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రభు పనిలో విరామము లేకుండా బలముగా వాడబడుతున్నటువంటి దైవజనులు వారు మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. మా అందరి తరపున వారికి స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో శ్రోతలు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం అందించవలసినదిగా ప్రభు పేరట మనవి చేస్తూ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట మీకందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. ఈ కార్యక్రమాల ద్వారా మీరందరూ కూడా ప్రభువుని ఇంకా లోతుగా తెలుసుకుంటున్నారని, ఆధ్యాత్మికంగా బలపడుతున్నారని, లోతైన అనుభవాల్లో నుండి ముందుకు వెళ్తున్నారని తెలుసుకుని సంతోషిస్తున్నాం. ఈ ఫీబా కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఇతరులకి షేర్ చేయాలని, ఈ యొక్క బాధ్యతని, మా భారాన్ని మీరు కూడా ఈ విధంగా పంచుకోవాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని క్లుప్తంగా మనము ధ్యానము చేయుదము. బైబిల్ గ్రంథంలో అనేకమైన భాగాలు ఉన్నాయి. ప్రత్యేకంగా 8th సెంచురీ ప్రాఫిట్స్, 8వ దశాబ్దపు ప్రవక్తలను గురించి మనము ఆలోచన చేస్తే ఈ ప్రవక్తలు అందరూ కూడా దేని గురించి మాట్లాడారంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ, తెలుగులో సాంఘిక పరమైన బాధ్యత. మనం అనేకసార్లు అనుకుంటున్నాము ఆధ్యాత్మికత, భయము, భక్తి, సేవ అని అంటే అది ఆదివారాలు గుడులలో లేదా క్రైస్తవుల మధ్య అని మనము అనుకుంటున్నాం. కానీ ఈ యొక్క లేఖన భాగాలు చూస్తే ఆమోస్ భక్తుడిని తీసుకున్న, యెషయా భక్తుడిని తీసుకున్న, యోవేలు భక్తుడిని తీసుకున్న, ఈ యొక్క హోషియా భక్తుడిని తీసుకున్న, ఈ భక్తులు వారి వారి కాలాలలో దేని గురించి మాట్లాడారు అని ఆలోచన చేస్తే సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి వారు మాట్లాడారు, ప్రవచించారు. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే అందరూ కూడా ఒకటే అంశం గురించి ప్రస్తావించారు, మాట్లాడారు. పేదల పక్షాన నిలవబడ్డారు, విధవరాల పక్షాన నిలవబడ్డారు, అలాగే పరదేశుల పక్షాన నిలవబడ్డారు. అలాగే ప్రియులారా, ఈ యొక్క విధవరాల పక్షాన ఉండి దేవుని యొక్క వాక్యాన్ని ఈ యొక్క ప్రవచన పూర్వకంగా మాట్లాడడము జరిగింది. మనము సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే మనము ఎప్పుడూ కూడా ఈ సందర్భాన్ని, ఈ మాటను మన ఆలయాలలో వినమండి. ఎందుకంటే మన ఉద్దేశము, మన ఆలోచన, మన అండర్స్టాండింగ్ ఎలాగున్నదంటే భక్తి అంటే క్రైస్తవుల మధ్య, అలాగే భక్తి అంటే ఆదివారం ఆలయాలలోనే, భక్తి అంటే మనలో మనమే అని అనుకుంటున్నాం. కానీ దేవుడు మనల్ని ఈ లోకంలో ఎందుకు ఏర్పాటు చేశాడు అని మనము గ్రహించగలిగినట్లయితే మనమందరము కూడా సామాజిక బాధ్యతను కలిగి ఉంటాము అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినట్లు మనము గమనించాలండి. ప్రియులారా, సంఘ చరిత్రను ఒకసారి మనము గమనించగలిగినట్లయితే సంఘము, క్రైస్తవ సంఘము 1500వ శతాబ్దంలో 2 ముక్కలుగా విడిపోయింది. రోమన్ కెథోలిసిజం నుండి అనేక మంది వ్యక్తులు ఈ యొక్క మార్టిన్ లూథర్ గారి సంఘ సంస్కరణ నుండి బయటికి రావడము జరిగింది. మనలందరినీ కూడా ప్రొటెస్టెంట్స్ అని పిలుస్తారు. ప్రొటెస్టెంట్స్ అంటే అర్థం ఏంటి? వేదాంత పరంగా
నిజంగానే మనం ప్రొటెస్ట్ చేసామా? నిజంగానే మనం ధర్నా చేసామా? ధర్నా చేసి రోమన్ కెథోలిసిజం నుండి బయటికి వచ్చామా అని ఆలోచన చేస్తే నిజమేనండి, మనం ప్రొటెస్ట్ చేశాం. కానీ ఈ యొక్క సమయంలో ఒక నూతనమైన ఆ యొక్క అర్థాన్ని మీకు తెలియచేయడానికి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడ్డాను. ప్రియులారా, రోమన్ కెథోలిసిజం నుండి మనం బయటికి ఎందుకు వచ్చామంటే, మనం అందరము కూడా ప్రొటెస్ట్ చేసి సోలా స్క్రిప్చురా, కేవలము వాక్యము మాత్రమే, ఇంకేదీ కాదని వాక్యానికి అత్యధికమైన ప్రామాణికతను మనము ఆపాదించాం. ఎవరు ఈ ప్రొటెస్టెంట్స్ అంటే, ఈ ప్రొటెస్టెంట్స్ అనేటువంటి వారు పీపుల్ ఆఫ్ హయ్యర్ వాల్యూస్, అత్యధికమైన విలువలు కలిగిన వారే ప్రొటెస్టెంట్స్. అనగా నువ్వు, నేను, మనమందరము కూడా. ప్రియులారా, మనమందరము కూడా అత్యధికమైన విలువలు కలిగిన వారముగా దేవుడు మనల్ని ఈ లోకంలో ఏర్పాటు చేశాడు. అందుకే చూడండి, మన గృహాలలో ఒక ప్రత్యేకమైన వాక్య భాగాన్ని మనము తగిలించుకుంటాం. ఏమిటంటే, దేవుడు లోకమును ప్రేమించెను. గమనించాలి, లోతుగా మనం అర్థం చేసుకుంటే దేవుడు క్రైస్తవుల్ని ప్రేమించలేదు, దేవుడు యూదులను ప్రేమించలేదు, లేదా దేవుడిని నమ్మేటువంటి వారిని ప్రేమించలేదు. కానీ దేవుడు లోకమును ప్రేమించెను అనే మాటను స్పష్టంగా మనము చూస్తామండి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క తొలి ప్రసంగమే, యేసుక్రీస్తు ప్రభువారు ఏంటి, తొలి ప్రసంగం ఏంటి అని అనుకుంటున్నారా? యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిసారిగా కొండ మీద ప్రసంగం చేశారు. మత్తయి సువార్త 5 నుండి 8 అధ్యాయాలు మనము చూస్తే, ఈ అధ్యాయాలను బియాటిట్యూడ్స్ లేదా కొండ మీద ప్రసంగం అని మనం పిలుస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో కొన్ని ప్రత్యేకమైన సోషల్ రెస్పాన్సిబిలిటీ, సంఘాన్ని ఉద్దేశించి సాంఘికపరమైన బాధ్యతను గురించి మాట్లాడడం జరిగింది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనాన్ని కానీ మనము చూసినట్లయితే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మనకు తెలుసండి, లోకము తెలుసు, ఉప్పు తెలుసు. కానీ ఈ సమయంలో ఈ రెండిటిని మీరు జాయిన్ చేయాలని, కలపాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనము క్రైస్తవులుగా సంఘానికి ఉప్పు కాదు, మనము క్రైస్తవులుగా క్రైస్తవులకు ఉప్పు కాదు, మనము క్రైస్తవులుగా తెలిసిన వారికి ఉప్పు కాదు. మనము ఎక్కడ ఉప్పుగా ఉండాలి అని ప్రభువు కోరుకుంటున్నాడంటే, మనము లోకానికి ఉప్పుగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నదండి. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం కూడా మనము చూస్తే, దయచేసి అందరూ కూడా చూడాలని కోరుతున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో, మనుష్యులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనకు తెలుసు, చాలాసార్లు చదివాము, అండర్లైన్ చేసుకున్నాము. ఒకసారి లోతుగా ధ్యానము చేద్దామా? ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే, మనుష్యులు. ఎవరు మనుష్యులు? అడవి మనుషులా? క్రైస్తవులా? విశ్వాసులా? సమాజంలో ఉన్నవారా? అంటే చూడండి, మనుష్యులు అనేటువంటి ఆ పదాన్ని తీసుకుంటే ఇతరులు మనుష్యులను చూసినప్పుడు, ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఇతరులను చూసినప్పుడు అనంటే శిష్యులతో ఈ మాట పలుకుతున్నాడు. శిష్యులారా, మీ సత్క్రియలు ఎలాగుండాలంటే, ఇతరులు మీ క్రియలు చూస్తున్నప్పుడు ఆ క్రియలను చూసి దేవుణ్ణి మహిమపరచాలంట. దేవుణ్ణి మహిమపరచాలి అంటే చూడండి, ఉదాహరణకు మనం ఒక్కొక్కసారి ఏదైనా ఒక మాట చెప్తే, ఏదైనా ఒక క్రియ చేస్తే, ఏదైనా ఒక జనరాసిటీ
దాతృత్వం కలిగి మనము కానీ ఏదైనా కార్యము చేస్తే వెంటనే నా పేరు బయటికి రావాలి, వెంటనే మేము చేసిన క్రియ అందరూ చూడాలి అని మనం అనుకుంటాం. మనము మనుష్యులమండి. చూడండి, ఆదివారం కూడా చాలా సంఘాలలో పాట అడుగుతారు. పాట అడుగుతున్నప్పుడు ఎప్పుడు అడుగుతారో తెలుసా పాస్టర్ గారు? ప్రసంగం ముందు నా పాట ఇవ్వండి అని అంటారు. ఎందుకు ప్రసంగం ముందు ఇవ్వాలంటే అందరూ వస్తారండి ప్రసంగానికి, అందరూ నా పాట వింటారండి. ప్రియులారా, ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను, మనకివ్వబడిన తలాంతులు మనుష్యులను సంతోషపెట్టడానికి కాదు. ఎప్పుడైతే మనము పాడతామో, హృదయ అంతరంగాల నుండి దేవుణ్ణి ఆరాధిస్తామో, మన ఆడియన్స్ ప్రజలు కాదు కానీ మన ఆడియన్స్ దేవుడు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఇక్కడ ఈ సందర్భంలో ప్రభువారు ఏమంటున్నారంటే, మీ సత్క్రియలు, క్రియలంటే సరిపోతుంది కదండి, కానీ బైబిల్ ఏమి యాడ్ చేసిందంటే సత్క్రియలు. సత్ అంటే మంచి క్రియలు, సువార్త, మంచి వార్త. సత్క్రియలంటే మనము మంచి క్రియలు చేసినప్పుడు ఇతరులు, ప్రభువుని నమ్మని వారు, దేవుడిని ఎరగనటువంటి వారు ఏం చేస్తారు అని అంటే, వారు వెంటనే దేవుణ్ణి ఆరాధిస్తారు, పరలోకమందు ఈ తండ్రిని ఘనపరుస్తారు. వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఎప్పుడైనా నీయుడి, చేయుడి అనే తెలుగు గ్రామర్ చూస్తే అది ఒక కమాండ్మెంట్, అది ఒక ఆజ్ఞగా మరి మనము చూడవచ్చండి. మనకి నజరేతు మేనిఫెస్టో అనే మాట ఎప్పుడైనా విన్నామా? మనకి కార్ల్ మార్క్స్ రచించిన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో తెలుసు కానీ నజరేతు మేనిఫెస్టో మనకు తెలియదు. లూకా సువార్త 4వ అధ్యాయము 18 నుండి 19 వచనాలు మనము చూస్తే నజరేతు మేనిఫెస్టో చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? బేదలకు సువార్త ప్రకటించడానికి నేను వచ్చాను, నలిగిన వారిని విడిపించడానికి, చెరలోనున్న వారికి విడుదల కలుగు చేయడానికి నేను వచ్చానని యేసుక్రీస్తు ప్రభువారు నజరేతు మేనిఫెస్టోని మనకందరికీ ఈరోజు చూపిస్తున్నారండి. 4వ అధ్యాయము 21వ వచనాన్ని కానీ మనము చూస్తే, నేడు మీ వినికిడిలో ఈ లేఖనములు నెరవేరబడినవి. 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారో చెప్పి అంటున్నారు, ఈరోజు ఈ లేఖనములు నెరవేర్చబడినవి అని మాట్లాడుతున్నారు. ప్రియులారా, మన సేవ సంఘములో మాత్రమే కాదు, మన సేవ క్రైస్తవులకు కాదు. చూడండి, చాలా సందర్భాల్లో మన సేవ ఎక్కడ లిమిట్ అయిపోతుందంటే క్రైస్తవుల మధ్యలోనే ఆగిపోతుంది. ఈ మధ్యకాలంలో యుద్ధము జరుగుతుంది. ఒకానొక పోస్ట్లో, ఆ వాట్సాప్ పోస్ట్లో, ఒక ఆర్టికల్లో ఏమని నేను చూశానంటే, క్రైస్తవుల కొరకు ప్రార్థించండి. ఏమండి, దయచేసి గమనించాలి, ఆ దేశంలో క్రైస్తవులే ఉన్నారా? ఇతర మతస్థులు లేరా? వారు దేవుని చేత సృష్టించబడిన వారు కారా? దేవుని ప్రణాళిక వారి మీద లేదా? వారి కొరకు కూడా క్రీస్తు చనిపోలేదా? రక్తము కార్చలేదా? వారి ఎడల దేవునికి ప్రణాళిక లేదా? ఎందుకు మనము ఇలాగ ఆలోచిస్తున్నాం? లోతుగా మనము వాక్యాన్ని ధ్యానము చేయాలండి. యేసుక్రీస్తు ప్రభువారు సంఘాన్ని ఉద్ధరించమని మనకందరికీ సమాజములో కూడా సేవని ఇచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత ఆరోహణం అవ్వకముందు 40 రోజులు ఈ యొక్క భూలోకంలో ఉన్నారు. చూడండి, పునరుద్ధానుడైన యేసు ఆరోహణం అవ్వకముందు దేవాలయంలో ఒక్కసారి కూడా కనిపించలేదు. వాక్య భాగాన్ని చదివితే, సమాజ మందిరంలో వాడుక చెప్పున ప్రతిరోజు బోధించాడు, స్వస్థతల్ని ఇచ్చేశాడు,
అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాడు. పునరుద్ధానుడైన యేసు మరణాన్ని జయించి ఒక్కరోజు కూడా దేవాలయంలో లేడు. ఏ సువార్త భాగాలైనా చూసుకోనండి, లోతుగా చదవండి. ఏమిటి ఈ ఆధ్యాత్మిక పాఠము అని ఆలోచన చేస్తే మన సేవ సమాజంలో కూడా ఉన్నది. సమాజంలోనే మనము ఎక్కువ సేవ చేయవలసి ఉన్నది అనే సత్యాన్ని మరి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ఈరోజు మన చుట్టూ సంస్థలు ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అంటే ఉదాహరణకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉన్నది, ఉదాహరణకు హాస్పిటల్ ఉన్నది, ఉదాహరణకు ఈ సొసైటీలో చాలా ఈ యొక్క మనుష్యులకు సహాయం చేసేటువంటి వ్యవస్థలు ఉన్నాయి. అందులో అనేక పేర్లు, క్రైస్తవుల పేర్లు ఉంటాయి. రోడ్ల పేర్లు తీసుకోండి, అనేక మంది వ్యక్తుల పేర్లు ఉంటాయి. అంటే క్రైస్తవ మిషనరీలనే తీసుకోనండి, ఎవరో ఎందుకు, ఆ రోజుల్లో వారు సమాజానికి సేవ చేశారు. ఆ రోజుల్లో కేవలము ఈ యొక్క క్రైస్తవులే ఈ క్రైస్తవ హాస్పిటల్స్లో జాయిన్ అవ్వాలి అనే నియమ నిబంధనలు పెట్టలేదండి. అంటే వారు క్రీస్తు యొక్క ఈ వార్తని, సువార్తని ఖచ్చితంగా వారు లోతుగా అర్థం చేసుకున్నారు, పాటించారు. మన సేవ సమాజంలో ఉన్నది అనేటువంటి దానికి కారణం ఏమిటి అని అంటే, క్రీస్తు సమాజంలో సేవ చేశాడు. మన మిషనరీస్ పూర్వీకులు సమాజంలో సేవ చేశారు, హాస్పిటల్స్ కట్టించారు, ఎన్నో విద్యాలయాలను స్థాపించారు. అందులో అనేక మంది చదువులు చదువుకొని ఆరోగ్యం పొందుకొని జీవాన్ని పొందుకొని ఈరోజు అనేక మంది నేను పలానా వ్యక్తి ద్వారా పలానా సంస్థ ద్వారా చదువుకున్నానని ఒకరు, నేను పలానా సంస్థ ద్వారా నేను ఈరోజు వైద్యం పొందుకున్నానని ఒకరు చెప్తున్నారంటే దానికి కారణం మన పూర్వీకులు సోషల్ రెస్పాన్సిబిలిటీని కలిగి ఉన్నారు. ప్రియులారా, ఈ యొక్క సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, మనము సేవ చేస్తున్నాం, రకరకాలుగా సేవలు చేస్తున్నాం, రకరకాల తలాంతుల్ని మనము కలిగి ఉన్నాం. ఈ తలాంతులు కేవలము క్రైస్తవులకు మాత్రమే పరిమితం చేయొద్దు, కానీ దేవుడు లోకాన్ని ప్రేమించినట్టు మనము లోకానికి వెలుగుగా, లోకానికి ఉప్పుగా ఉండమని కోరాడు గనుక మన యొక్క తలాంతులు, మన జీవితము సమాజానికి కూడా అర్పించి సోషల్ రెస్పాన్సిబిలిటీ, పీపుల్ ఆఫ్ హయ్యర్ వాల్యూస్, ప్రొటెస్టెంట్ క్రిస్టియన్స్ లాగా, నిజమైన క్రైస్తవుల్లాగా, అభిషేకించబడిన వ్యక్తుల్లాగా, తండ్రికి పిల్లలుగా ఈ లోకంలో ఒక మాదిరిని కనపరిచి జీవించాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. దేవుడి ఈ పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రియమైన ప్రేక్షకులారా, ఇంతవరకు మీరు వినిన ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉన్నదని నేను నమ్ముతూ ఉన్నాను. ఇంత విలువైనటువంటి కార్యక్రమంలో అద్భుతమైనటువంటి సారాంశమును అందించిన రెవరెండ్ మనోహర్ ప్రదీప్ గారికి మనందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరొక విషయం ఏమిటంటే, మీకేమైనా బైబిలులో అర్థం కాని ప్రశ్నలు ఉన్నట్లయితే మీ ప్రశ్నను వివరముగా అడ్వాన్స్గా మీరు మాకు తెలియపరిచినట్లయితే మీ ప్రశ్నకు ఈ కార్యక్రమంలో సమాధానం అందించే ప్రయత్నం చేస్తాం. వివరములకై మా మెయిల్ ఐడి info@fibaonline.org, మొబైల్ సంఖ్య 9480585039. మరలా మనం కలుసుకునే వరకు దైవాశీస్సులు.